అమేజింగ్ సినిమా అండి, అందరూ చూడాలి. ఇందులో యాక్ట్ చేశానని కాదు, నాకు చాలా బాగా నచ్చింది, ఆడియన్స్గా బాగా నచ్చింది. అమేజింగ్ మూవీ. ఇదిగోండి మా హీరోయిన్ అండ్ విలన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. అండ్ మా సుమతి మొత్తం క్లైమాక్స్, అమేజింగ్ ఇంటర్వెల్, అమేజింగ్ ప్రీ క్లైమాక్స్. ఎవ్రీ ప్లీజ్ చూడండి, అందరూ చూడాల్సిన సినిమా. చూడండి. బుక్ మై షో సాంగ్ ఆల్రెడీ వచ్చేసిందండి. అచ్చా, సేమ్ అండి. మాటలు రావట్లేదు, పాటలు పోవట్లేదు, ఇదేదో ఆగట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. బాగుంది, చాలా బాగుంది, బాగా చేసింది. వైజయంతిలో రెండో మూవీ అవునండి. వైజయంతిలోనే చేద్దామని చెప్పి అలా ఏం లేదండి, తనకి నాగ్ గారు తన ముందు మూవీలో చూసి బాగా చేస్తుందని ఇందులో ఛాన్స్ పోనీ అలాగే అనుకోండి, మంచిదే కదా అడాప్ట్ చేసుకుంటే. ఇప్పుడు పెద్ద కూతురు ఉంది, ఇద్దరు కూతురులో ఎవరు చెప్పరు, నేను మాట్లాడినాను. ఇప్పుడు ఇన్ని రివ్యూలు ఇస్తాను. రెండు కళ్ళు మంచివే కదా, ఒక కన్ను మంచిది, ఇంకొక కన్ను చెడ్డది కాదు కదా, రెండు కళ్ళు మంచివే కదా. సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప సినిమా. ఇంత గొప్ప సినిమాలో నేను నటించడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఇందులో ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నేను నటించడం అనేది నా జన్మ సుకృతం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి ఉన్నా ఎప్పుడు కూడా నాకు ఇంత పెద్ద రోల్ రాలే. ఫస్ట్ ఆఫ్ ఏమైందంటే, నాకు ఫస్ట్ నా మీద సాంగ్ వచ్చింది, ఓరిది జీవుడా జీవుడా అనే సాంగ్ వచ్చిన రోజైతే నేను షాక్లో ఉన్నా. ఆ రోజైతే నా మీద సాంగ్ అని నేనైతే షాక్ అయిపోయినానండి నిజంగా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వైజయంతి మూవీ స్వప్న సినిమాకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చాలా బాగుంది. మీరందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీ పిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది. అండ్ పిల్లలు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో, వాళ్ళే నిలబెట్టారు లాస్ట్ క్లైమాక్స్ని, పిల్లలే. అంత బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి సంగీతం సినిమా చూడండి. సంగీతం శ్రీనివాసరావు గారికి ట్రిబ్యూట్ ఇవ్వండి. గుడ్, సూపర్. నా ఇప్పుడే సంగీతం శ్రీనివాసరావు గారిది గీతం నేను చూసి బయటకు వస్తున్నాను. ఒకటే చెప్తా, ఎందుకు సినిమా అప్పుడే అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నాను నేను అయితే. ఎందుకు అంటే సినిమా అంత హార్ట్ ఫెల్ట్ ఉంది, సోల్ఫుల్ మూవీ. ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు గుర్తు చేస్తుంది. మనిషికి మనిషే కదన్నా సాయం, ఎండ్ ఆఫ్ ద డే అంతే. అది గుర్తు చేసిందన్న సినిమాని. మీరు తెలిసో తెలియకో ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో చేసిన తప్పుని మీకు గుర్తించేలా చేస్తుంది సినిమా. మ్యూజిక్ అనే సాయుధంతో ఆయన ఒక మెసేజ్ డెలివర్ చేయడానికి ట్రై చేశారు సంగీతం గారు. అండ్ హీ సక్సీడెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆయన సక్సెస్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకు అంటే ఆ టైంలోనే ఒక టైం ట్రావెల్, పుష్పక విమానం అవనివ్వండి, విచిత్ర సోదరులు అవనివ్వండి, ఇట్లాంటి మంచి మంచి విజన్ ఉన్న సినిమాల్ని మనకు ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ జనరేషన్కి ఇప్పుడు సంగీతం అన్న ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి సినిమాని తీయలేరన్న. ఇంత సోల్ఫుల్గా, ఇంత హార్ట్ ఫెల్ట్గా, అది కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టనీయకుండా, కళ్ళు తిప్పుకొనియకుండా ఇంత ఇంట్రెస్టింగ్గా అయితే మాత్రం తీయలేరన్న. ప్రతి డిపార్ట్మెంట్ ఆయన కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకున్నారు. ఈ ఏజ్లో ఆయన మన కోసం ఇంత మంచి సినిమాని తీసుకొచ్చినందుకు థ్యాంకింగ్ హిమ్ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అగైన్. అండ్ డిఎస్పి గారు అన్న, వింటేజ్ డిఎస్పిని చూసామన్నా. సినిమాని పాటలు కానీ మ్యూజిక్ కానీ ఎందుకు ప్రాణం పోస్తాయి అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. డిఎస్పి గారిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఏడిపించారు, నవ్వించారు, ఎమోషన్స్, సెంటిమెంట్, మీకు ఏం కావాలి సినిమాలో అన్నీ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి.